వీరమల్లు హఠాత్తుగా ఎందుకు వస్తున్నట్లు 4 ఏళ్లుగా నిరీక్షిస్తున్న అదిగో ఇదిగో అనడమే తప్ప హరిహర వీరమల్లు ఎప్పుడు రిలీజ్ అనే సంగతి ఎంతకీ తేలక అభిమానులు దాని మీదే ఆసక్తినే తగ్గించుకున్నారు. పవన్ కళ్యాణ్ కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీగా దీని మీద మామూలు అంచనాలు ఉండేవి కాదు. దర్శకుడు క్రిష్ తీర్చిదిద్దుతున్న విధానం, పోస్టర్లు, బర్త్డే టీజర్ రూపంలో ఇంతకు ముందే అర్థమైపోవడంతో బాహుబలి రేంజ్లో ఫ్యాన్స్ అంచనాలు పెట్టేసుకున్నారు. తీరా చూస్తే విపరీతమైన జాప్యం వల్ల వీరమల్లు కన్నా ఆలస్యంగా మొదలైన వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రోలు త్వరగా పూర్తి చేసుకొని రిలీజ్ కూడా అయ్యాయి. ఇవాళ హఠాత్తుగా హరిహర వీరమల్లు అప్డేట్ ఇచ్చారు. మే 2 అంటే ఎల్లుండి టీజర్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. బాగానే ఉంది, కానీ ఇంత సడన్ గా ఎందుకు ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోయారు. దీని వెనుక బ్యాక్ స్టోరీ లేకపోలేదు. ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక పవన్ ఫ్రీ అవుతాడు. అప్పుడు ముందు పాల్గొనేది ఓజీ షూటింగ్లో. తర్వాతి ప్రాధాన్యం ఉస్తాద్ భగత్ సింగ్కే ఉంది. వీటికి బిజినెస్ డీల్స్ పరంగా ఎలాంటి సమస్య లేదు. థియేట్రికల్ టెన్షన్ ఎలాగూ ఉండదు. కానీ ఓటీటీ ఒప్పందాలు కూడా మంచి రేట్కి జరిగిపోయాయి. సో నిర్మాతలు సేఫ్. ఎటొచ్చి వీరమల్లు వ్యవహారాలు ఇంకా కొలిక్కి రాలేదు. వచ్చే ఏడాది రిలీజ్ చేయాలంటే ముందు పవన్ ఈ సినిమాని పూర్తి చేసేలా ప్రణాళికలు వేసుకోవాలి. తగిన బజ్ ని పెంచాలంటే ప్రమోషన్ పరంగా ఏదైనా మ్యాజిక్ జరగాలి. ఎలాగో జనసేన ప్రచారంలో పవన్ కళ్యాణ్ కు మంచి మైలేజ్ ఉంది. ఈ యూపిని క్యాష్ చేసుకుందామనే ఉద్దేశంతోనే వకీల్ సాబ్ రీ రిలీజ్ చేస్తున్నారు. హరిహర వీరమల్లు గురించి బిజినెస్ వర్గాల్లో చర్చ జరగాలన్నా, ఓటీటీలో డిమాండ్ పెరగాలన్నా కొత్త పబ్లిసిటీ అవసరం. అందుకే టీజర్తో దానికి శ్రీకారం చుట్టబోతున్నారు. హైప్ రావడంతో ఈ వీడియోలోనే కీలక పాత్ర పోషించనుంది.